ఇక్కడ హిందూయిజం అంటే ఏందని తెలియని వాళ్ళకి చెప్పాలంటే ఇంత చెప్పాలి. నిర్గుణతత్వము, సగుణతత్వము, అందుకనే వచ్చినాయా ఈ ఐడిల్ వర్షిప్స్, ఉపాసన. ఐడిల్ వర్షిప్ వెనకాల ఉపాసన అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ఉపాసన చేయడానికి నిర్గుణతత్వాన్ని నుంచి సగుణతత్వానికి పట్టుకొచ్చి దాన్ని ఉపాసన చేస్తారు. అది కూడా చేయలేని వాళ్ళు పూజలు, పునస్కారాలు, క్రతువులు, యాగాలు, యజ్ఞాలు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. కానీ దీని వెనకాల అంతా ఉన్నది ఒకటే తత్వము అని చెప్పడం అంత ఈజీ కాదు. ఏంటంటే మన హిందూయిజం అనేది ఆర్ సనాతన ధర్మం అనేది ఎంతో కాంప్లికేట్ చేసి పెట్టుకున్నాం మనం. అందులో మళ్ళీ మధ్యలో డివిజన్స్ ఎందుకు వస్తాయంటే ఆ ఈగో ప్రొటెక్షన్ కోసం వస్తాయన్నమాట. ఈగో షీల్డింగ్ చేసే కార్యక్రమంలో వస్తాయి. సో ఇది మనం గమనించుకోవాలి. లేకపోతే మనలో మనమే తన్నుకుంటుంటే ఇంకొకడు వచ్చి పిట్ట తగులాడుకుంటుంటే పిల్లొచ్చి ఎంపైరింగ్ చేసినట్టుగా రెండింటినీ తినేస్తుంది. అట్లాగా ఎవడో ఇంకొకడు వచ్చేసి ఉన్నదంతా ఊడ్చేసుకొని వెళ్ళిపోతాడు. సో జాగ్రత్తగా ఉండాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ కన్ఫ్యూజ్ అదర్స్. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎవరు శంకరాచార్యులు ఎవరు ఇప్పుడు మనకి? శైవుడా వైష్ణవుడా? ఆయన శైవుడును వైష్ణవుడు. అట్లానే శైవుడు కాదు, వైష్ణవులు కాదు. ఎందుకు? ఏ యాంగిల్లో మీరు చూస్తారో దాన్ని బట్టి మీకు ఆన్సర్ వస్తుందన్నమాట. హోప్ దిస్ క్లారిఫై సమ్ ఆఫ్ ద డౌట్స్. మనకి ప్రస్తుత సమాజంలో ఉన్నది ఆ డౌట్ని క్లారిఫై చేసింది అనుకుంటాను. మీ అభిప్రాయం ఏందో కామెంట్లో పెట్టండి.